పిల్లలు, ఈరోజు మనం వృథ తండ్రి గోడ ఆసరాతో ఇంట్లో నడుస్తుంటే ఆయన చేతి ముద్రలు గోడపైన పడినవి. ఆ గోడ మీద చేతి ముద్రలకు కొడుకు కోడలు ఆ వృద్ధుడిని అరిచారు. పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు అనుభవము. సూర్యాపేట పరిసరాలలో ఉన్న ఒక గ్రామంలో ఆదిత్య శర్మ, అతని కుమారుడు సువర్చ శర్మ మరియు కోడలు నివసిస్తూ ఉండేవారు. ఆదిత్య శర్మ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. అతని కుమారుడు అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. అందుకు వారిరువురు చాలా సంతోషించారు. ఆదిత్య శర్మ వయస్సు పెరిగే కొద్దీ శరీరం బాగా నీరసించిపోయింది. గదిలోనే అటూ ఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరం అవుతుంది. తన చేతులు గోడ మీద పడిన చోట గోడల మీద తన చేతి ముద్రలు పడుతున్నాయి. ఆ ముద్రలు సువర్చ శర్మ భార్యకు చిరాకు తెప్పించేది. గోడలు మురికిగా కనిపిస్తున్నాయని తరచూ ఫిర్యాదు చేస్తుంది. కొన్నిసార్లు సువర్చ శర్మ మీద బాగా అరిచేది. ఆదిత్య శర్మ ఎవరినీ ఏమీ అనకుండా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి ఒక బోర్డు పైన తన పైన అరిచినప్పుడల్లా ఒక మేకు కొట్టేవాడు. ఒకరోజు ఆదిత్య శర్మకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు. అవే చేతులతో గోడలను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా గోడ మీద పడ్డాయి. ఈ విషయం మీద కోడలు తన భర్తతో ఘర్షపడింది. గట్టిగా అరచి కేకలు వేసింది. సువర్చ శర్మ సహనం కోల్పోయి తన నాన్న మీద అరిచాడు. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలు వేశాడు. తండ్రి నొచ్చుకున్నట్టుగా కొడుకుని చూశాడు. సువర్చ, నీవు ఒక పని చేయి. మన డ్రాయింగ్ రూమ్లో మేకులు కొట్టిన బోర్డు కనిపిస్తుంది. నాపై అరిచినప్పుడల్లా ఒక మేకు కొట్టు. ఎందుకు నాన్న అని అడిగాడు. ఆ విషయం తరువాత చెప్తాను. సువర్చ శర్మకి ఏమి మాట్లాడాలో తెలియలేదు. ఆ తరువాత ఆ తండ్రి ఏనాడు గోడను పట్టుకుని నడవలేదు. ఒకరోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. అదృష్టవశాత్తు మంచం మీద పడిపోయాడు. సువర్చ, నీ అవసాన దశలో ఆ బోటు మీద ఉన్న మేకులన్నీ తీసేయి. అప్పుడు నీకే అర్థమవుతుంది. సువర్చ శర్మకు ఏమీ అర్థం కాలేదు. తర్వాత కొన్నాళ్లకు తండ్రి కన్ను మూశాడు. సువర్చ శర్మలో దోషభావం మొదలైంది. తనను తాను క్షమించుకోలేకపోతున్నాడు. కొన్నాళ్లకు వారి ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నారు. పెయింటర్స్ వచ్చి చూశారు. తాతను బాగా ప్రేమించే తన కొడుకు, నాన్న వదిలేసి వెళ్ళిన ఆ గోడ ముద్దల మీద కొత్త పెయింట్ వేయకుండా గట్టిగా వాదించారు. ఆ పెయింటర్స్, మీ తాత చేతి ముద్దలు చెరిగిపోకుండా వాటి చుట్టూ గుండ్రంగా గీతలు గీసి డిజైన్ వేసి చక్కగా పెయింట్ వేస్తాము అని అన్నారు. అలానే ఆ చేతి ముద్రను మినహాయించి మంచి డిజైన్గా పెయింట్ వేశారు. అప్పుడు ఆ చేతి ముద్రలు వారి ఇంట్లో ఒక భాగమైపోయినాయి. ఇంటికి వచ్చిన వారందరూ అసలు కథ తెలియక అభినందించేవారు. వారికి అసలు కథ తెలిస్తే తనను ఎంతగా అసహించుకుంటారో అనే భావన సువర్చ శర్మ మనసులో ఉండిపోయింది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. సువర్చ శర్మ కూడా పదవి విరమణ చేశాడు. పెద్దవాడు అయినాడు. శరీరం అదుపులో ఉండటం లేదు. అతను కూడా గోడ ఆసరా చేసుకొని నడవాల్సి వచ్చింది. అప్పుడు తనకు తన నాన్న పడిన బాధ ఏమిటో తెలిసి వచ్చింది. ఎందుకు అనిపించిందో తెలియదు. గోడ ఆసరా లేకుండా నడవలేకపోతున్నాడు. ఒకరోజు అది చూసి తన అబ్బాయి పరుగు పరుగున వచ్చి తన నాన్నను పట్టుకొని, నాన్న, నువ్వు అసలు గోడ ఆసరా లేకుండా నడవద్దు, పడిపోతావు అని అన్నాడు. మనవరాళ్ళు వచ్చి తన చేయి వారి భుజాల మీద వేసుకొని నడిపించారు ప్రేమగా. సువర్చ శర్మలో దుఃఖం పొంగుకు వచ్చింది. తన పిల్లలు తన మీద ఎంతో ప్రేమను చూపించడంతో తాను తన తండ్రికి ఆ ప్రేమను అందించలేక
తానే తన తండ్రిని పోగొట్టుకున్నాను అనే భావన మరింతగా బాధించింది. నేను కనుక నా తండ్రిపై ఆ రోజు అరవకుండా ఉంటే ఇంకా కొంతకాలం బతికి ఉండేవాడు అనే భావన మరోవైపు తొలిచివేస్తుంది. తన మనవరాలు గోడ మీద చేతి ముద్రలను డ్రాయింగ్ బుక్లో గీసింది. ఆ డ్రాయింగ్ బుక్లోని బొమ్మలు తీసి చూపించింది. వారి ఉపాధ్యాయురాలు బాగా అభినందించింది అని చెప్పింది. ఆ డ్రాయింగ్ చూసి తన ఉపాధ్యాయురాలు ఇలా రాసింది: పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి. సువర్చ శర్మ మెల్లిగా డ్రాయింగ్ గదిలోకి వెళ్ళి ఆ బోర్డు మీద ఉన్న మేకులన్నీ తీసినప్పటికీ ఆ మేకుల వలన ఏర్పడిన గుంతలు అలానే ఉండిపోయాయి. అప్పుడు ఇలా అనుకున్నాడు: తాను తన తండ్రి మనస్సుకు కలిగించిన బాధ ఆ గుంతల వలె ఎప్పటికీ చెరగనివి. మేకులని లెక్కపెట్టి తన తండ్రిపై ఎన్నిసార్లు అరిచాను అని తనలో తానే ఏడ్చాడు. మెల్లగా మంచం మీదకు పోయి పడుకున్నాడు. ఏదో తెలియని బాధ. తెల్లవారింది. సువర్చ శర్మ నిద్రలో నుంచి లేవలేదు. పిల్లలు, వృద్ధాప్యం ఆవహించిన కొడుకు కూడా గోడ ఆసరా చేసుకొని ఇంటిలో తిరిగాడు. తను పడబోతుంటే కొడుకు మనవరాలు ప్రేమగా పడకుండా సహాయం చేసి నడిపించారు. అప్పుడు అతనికి దుఃఖం పొంగుకు వచ్చింది. ఈ అనుభవంతో తనలో తన తండ్రి పట్ల తాను, తన భార్య ప్రవర్తించిన తీరుకి దోషభావం కలిచివేసింది. ఇప్పుడు ఈ కథలోని నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, కనిపించని భగవంతుడి కంటే కనిపించే తల్లిదండ్రులే గొప్పవారు. దేవుడు మనకు కష్ట సుఖాలను ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు మాత్రం కష్టాలను వారు భరిస్తూ సుఖ సంతోషాలను మనకు అందిస్తారు. కాబట్టి తల్లిదండ్రులను, పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలి. వారి బాగోగులను చక్కగా చూసుకోవాలి. ఇదే ఈ కథలోని నీతి.